ట్రూ9 న్యూస్ కి స్వాగతం. అమరచింత పట్టణంలో ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకులు భాస్కర్, శ్యాంసుందర్, అమరచింత సిపే మండల కార్యదర్శి అబ్రహం, సిపే అమరచింత పట్టణ కార్యదర్శి ఏ రవీందర్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్, రైతు సంఘం నాయకులు లక్ష్మీనారాయణ, కథలప్ప, సౌలు, ఇజ్రాయిల్, బాలస్వామి, రాములు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో జరిగినటువంటి పోరాటంలో 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నటువంటి దినాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కలిసి ఒక్క బీజేపీ బిఎంఎస్ తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ అలాగే 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేసి దిగిపోవాలని ఈరోజు కార్మిక వర్గం అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి డిమాండ్కు రానున్న కాలంలో ఏఐటీయూసీ తరపున సంపూర్ణంగా కార్మిక వర్గాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కూలగొయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విధానాన్ని అమలు చేస్తా ఉన్నాడు. నువ్వు కాంగ్రెస్ ఐఐటీసీ కాదా అని స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకమైనటువంటి రెండు రకాల పద్ధతిని అనుసరించడం వల్లే ఈరోజు కాంగ్రెస్ కి ఈ గతి పట్టింది. రానున్న కాలంలో మరింత దారుణమైన పరిస్థితి రాబోతుందని మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక వర్గానికి అంతా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. కార్మికులకు వ్యతిరేకమైనటువంటి చట్టాలను మరియు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అనుభవపూర్వకమైనటువంటి మరియు ఈ కార్మిక సంఘాలు చెప్తుంటే వినకుండా మొండిగా మరియు అనవసరంగా నిర్బంధంగా ఈ చట్టాలంతా కూడా తీసుకొస్తా ఉంది. కాబట్టి ఇటువంటి మరియు మొండిపాటుకు కేంద్ర ప్రభుత్వం పోవాల్సిన అవసరం లేదు. కార్మికుల సంక్షేమం గురించి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. కాబట్టి ఏదైతే మొదలే కనీస వేతనాలు తక్కువ ఉన్నావో మరి పని దినాలు పెంచుతూ ఉన్నారు, వేతనాలు పెంచట్లేదు. ఆ రకంగా వేతనాలు కూడా పెంచాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలకు అన్నిటికీ కూడా మరియు ఏఐటీయూసీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుంది. ఈ రాష్ట్రంలో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా వేతనాలు లేవు మరియు రెన్యువల్స్ కూడా సరిగా లేవని చెప్పి రేపు 12వ తారీఖు రోజు కూడా ధర్నా ఉంది. అటువంటి ధర్నాలు కూడా విజయవంతం చేయాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నారు.